రాష్ట్రీయ స్వయం సేవక సంఘ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజు మెట్పల్లి పట్టణంలోని అభయస్థాన్ హనుమానవాడలో ప్రతిరోజు నడుస్తున్నటువంటి శాఖల యొక్క సాంఘిక కార్యక్రమాన్ని హనుమాన్ నగర్ లో ఒకే చోట 7 శాఖల సాంఘిక కార్యక్రమాన్ని మరియు కార్యక్రమాన్ని స్వయం సేవకులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కరీంనగర్ విభాగ కార్యవాహక పాక సత్యనారాయణ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐక్యత లేని కారణంగా భారతదేశ 1000 సంవత్సరాలు పరాయి పాలనలో మగ్గిందని, అందుకే దేశ పౌరుల ఐక్యత కొరకు రాష్ట్రీయ స్వయం సేవక సంఘత 100 సంవత్సరాలుగా నిత్య శాఖ ద్వారా స్వయం సేవకులలో క్రమశిక్షణ అను శాసనాన్ని నింపి దేశానికి బాధ్యతాయుతమైన పౌరులను తయారు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నగర కార్యవాహ మామిడాల శివ కళ్యాణ్, జిల్లా కుటుంబ ప్రబోధ ప్రముఖులు గుంటుక గంగాధర్, ముఖ్య శిక్షకులు వంగరి ద్విజేంద్రనాథ్, గోపి, మహేష్, చారి, పోచయ్య, బెజ్జరపు మురళి, వీర్ల వెంకటేశ్వరు, ఆర్య వీర్ ఆధ్వర్యంలో స్వయం సేవకులు పలు కార్యక్రమాలు నిర్వహించారు. సుశీలం జగద్యేనం బ్రహ్మవేత్ సుతం సమక్రాశం శ్రేయసం సాధనం నామ వీరాగతం సో ఇది రాష్ట్రీయ జల్లరి కాల వైద్యం. తర్వాత నా పక్కన ఉన్న ఈ గమనం చేసినప్పుడు అందరినీ ప్రేరేపించడానికి ఈ పనవనాదం, శంఖానాదం
నగరంలో మన ఆర్ఎస్ఎస్ పూర్తిగా కొత్త వాళ్ళు పాత వాళ్ళు నేర్చుకోవచ్చు. మీకు ఈ కనబడుతున్న వాటిల్లో మీరు ఏదైనా నేర్చుకోవచ్చు. ఇంట్రెస్ట్ గా ఉన్నారు ఎవరైనా నేర్చుకోవచ్చు. మీరు ఎవరైతే ఆసక్తి ఉన్నారో నన్ను కానీ లేకపోతే స్వయం సేవక్ సంఘ్ ప్రారంభం చేసి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ సంవత్సరము 101వ సంవత్సరం శతాబ్ది సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం అంతా కూడా రకరకాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. గతంలో విజయదశమి ఉత్సవాలు ప్రతి ఉపమండలంలో జరపడం జరిగింది, బస్తీల్లో జరపడం జరిగింది. ఇప్పుడు ఇవాళ జరిగింది శాఖా సంగమం. అంటే అన్ని శాఖలు నగరంలో ప్రతి బస్తీలో శాఖలు ఉండాలనేది ఈ శతాబ్ది లక్ష్యం. పెట్టుబెల్లి నగరంలో 6 బస్తీలు ఉంటే 6 బస్తీల్లో శాఖలు ఉన్నవి. ఒక బస్తీలో 2 శాఖలు ఉన్నవి. మొత్తం 7 బస్తీల యొక్క సంగమం ఇవాళ ఇక్కడ జరిగింది. అని సాంఘిక అంటాం. దీంట్లో 370 వరకు ఇవాళ సంఖ్య ఉన్నది జరిగింది. ఇక్కడ అందరు స్వయం సేవకులు కూడా ఈ కార్యక్రమంలో తరుణ బాల జ్యేష్ఠ స్వయం సేవకులు సైతం ఇవాళ ఇక్కడ పాల్గొన్నారు.